కల్కి ట్రైలర్ వచ్చిందండి. ఈ మధ్య ఇలాంటి డిస్టోపియన్ సొసైటీ మీద సినిమాలు తీస్తున్నారు, కలవరపరుస్తున్నారు. ఆ కేజీఎఫ్, సలారు అన్నీ ఇలాంటివే. డిస్టోపియన్ సొసైటీ అంటే సామాన్య ప్రజలు అక్కడ హ్యాపీగా ఎంత మాత్రం ఉండలేరు. ఎందుకంటే అక్కడ కొంతమంది మాత్రమే అధికారం, డబ్బు అన్నిటినీ వశించేసుకుని సుఖాలన్నీ వాళ్ళు మాత్రమే సొంతం చేసుకుని మిగిలిన ప్రజల్ని పూర్తిగా తొక్కిపారేసి కనీస అవసరాలకు కూడా తమ మీదే ఆధారపడేలాగా చేసుకుని ఆ పవర్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారనమాట. చాలా ఘోరమైన సిచ్యుయేషను. ప్రపంచం మొత్తం ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోతున్న సందర్భం చూస్తున్నాం. భవిష్యత్తులో అధర్మం పెరిగిపోయి ప్రపంచాన్ని అంతటినీ ఒక దేశంగా మార్చేసి పరిపాలించాలనుకునే దుష్టులు వస్తారని ఈ సినిమాలో ఊహించడం జరిగింది. ఈ భూమి మీద మొదటి నగరం, చివరి నగరం కాశీ అన్నాడు. ఈ భూమి మీద మొదటి నగరం, ఈ వరల్డ్ లో చివరి నగరం కాశీ, కాశీ, కాశీ. ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒకటే అన్నాడు. కాంప్లెక్స్ అంటే అన్ని దేశాలు మిక్స్ అయిపోయి ఒక చోట ఏదో ఉన్నట్టుగా క్రియేట్ చేశాడు. అంటే సామాన్యులను అందరినీ ఆ కాశీలో వదిలేసి పవర్ ఉన్న వాళ్ళందరూ కాంప్లెక్స్ అనే పేరుతో ఒక పెద్ద దేశం లాంటిది కట్టుకుని దాంట్లో విలాసవంతంగా జీవిస్తున్నారనమాట. దేవుడు ఒక్కడే సుప్రీం యాష్కిన్ అన్నాడు. మళ్ళీ దానికి ఒక అధినేత, వాడే విలన్. దేవుడు ఒక్కడే సుప్రీం యాష్కిన్. ఇక్కడ బయట ఒక కుర్రాడికి నీళ్ళు అవసరమైనా దొరకపోవడం, అక్కడేమో వాళ్ళు విలాసవంతమైన సరస్సులు మెయింటైన్ చేయడం కాంప్లెక్స్లో. సో ఇదంతా చూస్తుంటే మనకి డిస్టోపియన్ సొసైటీ అంటే ఏంటన్నది అర్థమవుతుంది. ఆ నీళ్లు భూమిని మొత్తం పీల్చేస్తే అన్నీ అక్కడే ఉంటాయనే డైలాగ్ చూస్తే తెలుస్తుంది. పైన నీళ్లు ఉంటాయంట. భూమిని మొత్తం పీల్చేస్తే అన్నీ అక్కడే ఉంటాయి. సో కొంతమంది పూర్తిగా విలాసాలు అనుభవిస్తూ కొంతమందిని పూర్తిగా తొక్కి పడేసే ఒక ఘోరమైన సమాజం. ఇందాక మనం అనుకున్నట్టుగా ఆ డిస్టోపియన్ సొసైటీని చూపించారు. యాక్చువల్గా సందర్భం కాదు, కానీ రీసెంట్గా ఆ అమరావతి గురించి కూడా జనం చాలామంది ఇలా భయపడ్డారు. అందుకే సామాన్యులు చాలామంది అమరావతిని వ్యతిరేకించారు. అఫ్కోర్స్ వాళ్ళే గెలిచారనుకోండి, అది పేరుకు మాత్రమే ప్రజా రాజధాని కాదు, నిజంగానే ప్రజలందరిది అని నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది. సో మొత్తం మీద సామాన్యుణ్ణి తొక్కేసి కొందరే ఎదగాలనుకున్నప్పుడు తనని తాను రక్షించుకోలేని స్థితికి సామాన్యుణ్ణి ఘోరంగా నెట్టేసిన పరిస్థితుల్లో ఎవడో రావాలి, రక్షించాలి. అంతకుమించి వేరే మార్గమే లేదు. నీలాంటి వాడు ఎంతమందిని రక్షించవచ్చో తెలుసా అనే డైలాగ్ ఉంది. నీలాంటోడు ఎంత మందిని రక్షించవచ్చో తెలుసా. అయితే ఇక్కడ ఆ అశ్వత్థామ క్యారెక్టర్ని ఇలా రక్షకుడుగా చూపించాడు, కానీ నిజానికి ప్రజల్ని రక్షించేది ఆ అశ్వత్థామ కాదు. ప్రజల్ని రక్షించడానికి పుట్టే కల్కిని రక్షించడానికే అశ్వత్థామ వచ్చాడనమాట. వెలుగొచ్చే సమయం అయింది, ప్రాణంలో ఇంకో ప్రాణం, నువ్వు ఇప్పుడు కనబోయేది సృష్టిని. ఈ డైలాగులన్నీ వింటే మనకు అర్థమవుతుంది. శిష్ట రక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం పుట్టే కల్కిని రక్షించడానికే మళ్ళీ మహాభారత కాలం నాటి అశ్వత్థామ చిరంజీవి కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చాడు అని. ఇక వెలుగు వచ్చే సమయం అయింది. ప్రాణంలో ఇంకో ప్రాణం. నువ్విప్పుడు కనపోయేది మామూలు ప్రాణం కాదమ్మా, సృష్టిని. 6000 సంవత్సరాల క్రితం కనిపించింది, ఇప్పుడు మళ్ళీ ఆ పవర్ వచ్చిందంటే అన్నాడు. బహుశా అది మహాభారత కాలంలో అశ్వత్థామ రావడం, మళ్ళీ ఇప్పుడు రావడం వల్ల వాళ్ళకి ఆ విలన్స్కి ఆ విషయం అశ్వత్థామ ఆగమనం గురించి తెలిసింది అని అనుకోవచ్చు. అంటే టెర్మినేటర్ మూవీలో ఆ చిన్న కుర్రాన్ని రక్షించడానికి ష్వార్జ్నెగ్గర్ వస్తాడు చూడండి, ఆ టైప్లో. 6000 సంవత్సరాల క్రితం కనిపించింది, ఇప్పుడు మళ్ళీ ఆ పవర్ వచ్చిందంటే. అయితే ఒక పేదవాడైన కారు మెకానిక్ హీరో. ఈ మధ్య మనకి ఆ భైరవ అండ్ బుజ్జి అని ప్రైమ్ వీడియోలో యానిమేషన్ సిరీస్ కూడా 2 ఎపిసోడ్స్ ఇచ్చారు. అందులో మనకు తెలుస్తుంది, కొత్త కారు కొనుక్కోలేక తుక్కు నుంచి కారు తయారు చేసుకుంటాడు. అప్పుడు డబ్బుని యూనిట్స్ అని అన్నాడు. ఎందుకంటే డాలర్స్, పౌండ్స్ ఇవన్నీ కాకుండా ఒక యూనివర్సల్గా కరెన్సీ అనమాట అది. సరే 2898 AD కాబట్టి అప్పటికి టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఈ గాలిలో టీ స్టాల్ అవన్నీ కూడా యానిమేషన్ సిరీస్లో చూడొచ్చు. సరే ఏదైనా ప్రపంచం ఎంత అడ్వాన్స్డ్ అయినా మనిషి మాత్రం స్వార్థపరుడు. మేం మాత్రమే ప్రపంచాన్ని ఏలాలి అనుకునే దురాశపరులు భూమి మీద ఉండే వనరులన్నిటినీ తామే సొంతం చేసుకుని కాంప్లెక్స్ కట్టుకుని మిగిలిన సమాజాన్ని తొక్కి పారేస్తే అప్పుడు పుట్టేవాడే కల్కి. మరి ఆ కల్కి పుట్టకుండా విలన్ ప్రయత్నించడం, కడుపులో ఉండగానే వాడిని చంపేయాలనుకోవడం, ఇవన్నీ మనకి ఈజీగా అర్థమవుతాయి. నాకు ఆ అమ్మాయి కావాలి అని విలన్ అనడం, ఒక విధంగా ఇది కృష్ణుడు పుట్టకుండా కంసుడు ప్రయత్నించడం అనే ఆ పురాణ గాథ గుర్తొచ్చింది. సరే ఆ అమ్మాయిని నేను తెచ్చిస్తాను అని చెప్పి డబ్బుల కోసం
అదే ఆ యూనిట్స్ కోసం ఆ జాబ్ ఒప్పుకునే వ్యక్తే ఇందులో హీరో. యూనిట్స్ ఎక్కువ ఇస్తారా? ఆఫ్ కోర్స్ ఇలా డబ్బుల కోసం దొంగగా పనిచేస్తూ చివరికి మానవత్వంతో ప్రజలందరినీ రక్షించే ఒక గొప్ప హీరోగా కథానాయకుడు మారే కథలని మనం చాలా చూసాం. దీంట్లో కూడా అదే ఫ్లేవర్ ఉంది. పాయింట్ ఏంటంటే నేను ఒక్కడనే అమ్మాయిని తీసుకురాగలను అన్నాడు. మరి కల్కిని గర్భంలో మోస్తున్న అమ్మాయిని తీసుకెళ్లి అప్పచెప్పేవాడే చివరికి ఆ విలన్కి ఎదురు తిరిగి ఏం చేశాడు, ఏం సాధించాడు, ఆ విలన్స్ని అణగదొక్కే క్రమంలో అశ్వత్థామ అతనికి ఎలా సహకరించాడు. ఇదే సినిమా. పాయింట్ ఏంటంటే నేను ఒక్కడనే అమ్మాయిని తీసుకురాగలను. అంత ష్యూరా? భయపడకు, మరో ప్రపంచం వస్తుంది అని కమల్ హాసన్ చెప్పిన డైలాగ్ చాలా పవర్ఫుల్గా అనిపించింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నట్టు ఒక సృష్టిని దుర్మార్గులు వశం చేసుకుంటే మరో సృష్టి ప్రారంభమవుతుంది. అదే ప్రకృతిలో ఉన్న గుణం. మొత్తానికి ఒక పక్క హైటెక్గా, మరో పక్క పురాణాల బేస్తో నడిచే కథ ఈ కల్కి 2898 AD. చూద్దాం నాగశ్విన్ దీన్ని ఇంత కాంప్లెక్స్ స్టోరీని మనసుకి హత్తుకునేలా చెప్పి కన్విన్స్ చేయగలుగుతాడో లేదో. అఫ్కోర్స్ స్టోరీలో కాంప్లెక్సిటీ పెద్దగా లేదు. ఒక డిస్టోపియన్ సొసైటీ, దాన్ని చీల్చి పెద్ద విలన్స్ని గెలిచే హీరో, మధ్యలో సహాయకులు. స్టోరీగా చెప్పాలంటే ఇంతే. అయితే ఒక పక్క అత్యంత పురాతనమైన ఆ పురాణ గాథ, ఇంకో పక్క హైలీ సైంటిఫిక్ ఫ్యూచరిస్టిక్ థింగ్స్. ఇలాంటి ఒక మిక్స్చర్ని ఒక కథగా కన్విన్సింగ్గా ఎలా చెప్పగలుగుతాడన్న దాని మీదే ఈ సినిమా విజయం ఆధారపడి ఉంది. ఎనివే, ఆ బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ స్టోరీని కొత్త తరానికి కనెక్ట్ అయ్యేలా చాలా కన్విన్సింగ్గా తీయగలిగాడు. ఆ స్పీడ్ అది చూశాక ఈ సినిమా మీద హోప్ పెరిగింది. చూద్దాం ఆ యానిమేటెడ్ పార్ట్లో చెప్పిన కథ ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో ఉంటుందా ఉండదా. KGF, సలార్ కలవరపెట్టినట్టు కాకుండా కాస్త ఎంటర్టైనింగ్గా ఈ సినిమా ఉంటుందా చూడాలి. ఉండాలని కోరుకుందాం. పొద్దున్నే ఫైట్ అండ్ బుజ్జి ఎంత మంచి కళ ఉన్నాను తెలుసా. మనం కాంప్లెక్స్లో ఉన్నామంట. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.